తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కానీ తెలుగులో తమిళ్లో ఇంత పెద్ద స్టార్స్ తో చేసి ఇక్కడ ఏదో ఒక హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు లత గారు. ఒక్కసారిగా సింగపూర్ అతను లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఎక్కడ కనెక్ట్ అయింది అసలు మీకు? కనెక్ట్ అయింది ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? ఒక ఫంక్షన్ నేను ఒక ప్రోగ్రామ్ చేశాను సింగపూర్ లో, అప్పుడు మీట్ చేసాము. అలాగే ఆయనకి వాళ్ళ పూర్వీకులు ఇక్కడే కదా చెన్నై, వాళ్ళ ఫాదర్ అంతా ఇక్కడే ఉన్నవాళ్ళు. ఓకే, అలాగే పరిచయం అయింది. పెళ్లి చేసుకుని సింగపూర్ లో ఉన్నారు. మా పిల్లలు బాగా చదువుకున్నారు. ఎంబీఏ లండన్ బిజినెస్ స్కూల్, ఎంబీఏ మంచిదే కదా. ఓకే, సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? చాలా అందంగా ఉన్నారు ఆయన కూడా. ఫస్ట్ నేను ప్రపోజ్ చేయలేదు, ఆయన చేశారులేండి. మీ సినిమాలు చూసా? చూస్తుంటారు కదా. లేకపోతే మీ మంచి డాన్స్ చూసా? అయిపోయింది, మా ఎవరికి ఎవరిని రాసి పెట్టింది అంతే, సింపుల్. బట్ ఇంత చూసారు కదా మీరు ప్రపంచాన్ని, చాలా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ సగం పర్సనల్ లైఫ్ బాగోలేకే చివరి స్టేజ్ లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక చనిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా ఎలా ఉండకూడదు అనుకున్నారు మీరు? చాలా మందిని చూశాను. మీ కళ్ళతో చూసిన ఒక్క అబ్బా ఇలా అయిపోయింది లైఫ్ అనిపించింది? చూశాను. పాపం సావిత్రి గారు ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం సావిత్రి గారు అంటే. నాకు చెప్పేవారు అంజలి దేవి గారు, సావిత్రి గారు, సినిమా మాత్రం తీయకూడదు లేడీస్. ఓకే, సినిమా తీసే మాకు ఇది ఈ పరిస్థితి, నాకు అడ్వైజ్ చేసేవాళ్ళు సావిత్రి గారు, అంజలి దేవి గారు. అంజలి దేవి గారితో ఉరిమేకూరులో ఒక సినిమాలో యాక్ట్ చేశారు నాతో. సావిత్రి గారు కూడా ఒక తమిళ సినిమాలో నాతో చేసేసారు క్యారెక్టర్ రోల్. మా పెద్దమ్మకి చాలా ఫ్రెండ్స్ వీళ్ళంతా, కమలా కొట్టేస్ గారికి. సినిమా మొత్తం చేయకూడదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చింది, చాలా మంది చెప్పారు సినిమా తీయండి మేము చేస్తామని. సినిమా తీయకూడదు లేడీస్. ఓకే, అది నేను నేర్చుకున్నాను. సో ఆమె అప్పటికి ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా చితికిపోయినారా? సావిత్రి గారిని మీరు చూసినప్పటికి ఆమె స్టేజ్ ఎలా ఉన్నారండి? సావిత్రి గారిని మొదటి నుంచి చూసానండి, నాకు తెలుసు. బట్ నేను చూసినప్పుడు చాలా డల్ గా ఉన్నారు, చాలా ఇది పోయి ఒంట్లో బాగాలేదు ఆవిడకి. నాతో సినిమా చేశారు, ఎస్పి ముత్తరామన్ డైరెక్షన్ ఒక సినిమా, వట్టత్తుకులు సదరం అని. ఓకే, అప్పుడు చెప్పేవారు సినిమా మాత్రం తీయద్దు, నువ్వు ఎవరు చెప్తే వినొద్దు, చూడు సినిమా తీసే నాకు ఇలా ఈ పరిస్థితి అనేవారు. బట్ సినిమాలో చూపించిన విధంగా ఫైనాన్షియల్ గా లాస్ట్ స్టేజ్ లో టీ నగర్ చిన్న ఇంటికి వెళ్ళారమ్మా? చూసాను, హాస్పిటల్ వెళ్ళి చూసాను. నేను వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్ ఉన్నప్పుడు వెళ్ళి చూసాను. చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదు, చనిపోయినప్పుడు నేను ఊళ్ళో లేను, వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి చూసాను. ఓకే, ఇప్పుడు విజయ చాముండేశ్వరి నాతో మాట్లాడతారు, ఆవిడ కూతురు, డాటర్. ఎంత గొప్ప నటి. ఆమెను చూసి మీ టైంలో చాలా మంది భయపడ్డారు కూడా, ఇలా అయిపోతుందా ఇంత పెద్ద. అందరూ స్టార్లుగా ఎదుగున్నారు ఆ టైంలో. ఎందుకో తెలియదమ్మా, చాలా మంది చితికిపోయారు. అంటే వాళ్ళు బిజీగా ఉండి ఫ్యామిలీని నమ్మి అలా అయిపోయారా, లేకపోతే రాంగ్ చాయిసా, పెళ్ళిళ్ళు లేకపోతే పిల్లల అనేది అర్థం కావట్లేదు. చెన్నైలో చాలా మంది మిస్టరీస్ అసలు వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఉన్నాయిలేండి, ఏం లేకుండా లేదు, ఈ జనరేషన్ లో కూడా ఉంది. అది ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో రాస్తూనే ఉంటారు, ఏదో వేస్తూనే ఉంటారు. కొన్ని చూస్తే టైటిల్ వేరేగా ఉంటుంది, కంటెంట్ వేరే ఉంటుంది కదా. అవును అవును అవును. అట్లీస్ట్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, వచ్చిన ఏదో ఒకటి కొనేసి. బట్ అప్పుడు అలా ఉండదు కదా, సినిమానే వ్యాపకం. పాపం వాళ్ళకి ఏం తెలియదు, అదే సినిమానే అనుకున్నారు. ఆ సినిమాతోనే వాళ్ళు ట్రావెల్ చేశారు. ఎంత వచ్చింది ఏంటి అని ఆలోచించాల, వచ్చింది ఇప్పుడు మనం చేసుకోవాలి, సెక్యూర్ చేసుకోవాలి. అవును, అదే అది మా మదర్ నాకు బాగా చేసి పెట్టారు. అమ్మ చూసుకునే వాళ్ళంతా, అమ్మని అన్నీ చూసుకునేవారు, బాగా సెటిల్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.